చుట్టుముట్టుని భక్తుల చూడు ముక్కుకున్నమా ముక్కులు చూడు చుట్టుముట్టుని భక్తుల చూడు ముక్కుకున్నమా ముక్కులు చూడు నెలకు 3 వానలు రాని ఎల్లమ్మో ఎల్లమ్మో పాడు కన్నలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ అయితే మీరు స్టార్టింగ్లో అయితే వీడియో అయితే చూసారు కదా, బోనాల ఫెస్టివల్ వీడియో ఎడిటింగ్. మన తెలంగాణలో అయితే బోనాల ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ. బోనాల పండుగ అంటే నాకు చాలా ఇష్టం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ మెటీరియల్ క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. అందుకోసం మనం ఒక లైక్ చేయండి. ఇవాళ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ బోనాల ఫెస్టివల్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చాలా సూపర్గా వచ్చింది వీడియో. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో వరకు అయితే చూడండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగా మనకి 3 రేషియోస్ అయితే వస్తాయి. అందులో మనకి 16:9 రేషియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అయితే ఇస్తాను చెప్పాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ లింక్స్ మొత్తం డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అందులో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేయర్స్ ఉంది కదా, లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, మీడియా పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అందులో మీకు పోతురాజు పిక్ అయితే ఇస్తాను, పిఎన్జీ రూపంలో ఉంటుంది అది. ఆ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ యాడ్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్లో పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన చూసుకున్నట్లయితే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, క్లియర్ దానిపైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి అది ఏమవుతుందంటే డబుల్ అవుతుంది అన్నమాట ఫోటో. డబుల్ అయిపోతుంది కదా, తీసుకొచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేసేయండి. ఇక్కడ సైడ్ పెట్టేసిన తర్వాత మనకి పోతురాజు ఇక్కడ సైడ్ టర్న్ అయి ఉంది కాబట్టి మనం ఇక్కడ సైడ్ టర్న్ వేసుకోవాలి. టర్న్ వేసుకోవాలంటే ఇక్కడ మనకి మొబైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మనం దాన్ని ఫోటోని ఇక్కడ సైడ్ అయితే టర్న్ చేసేసేయండి. టర్న్ చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి కింద చూసుకోండి, ఈ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో అంతవరకు ఈ ఫోటోని కూడా స్క్రాల్ అయితే చేసేసేయండి. ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు. అలానే ఇంకో సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. ఇలా స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళీ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ ఫెదర్ అని ఉంది కదా, దాన్ని మొత్తం పెంచేసేయండి, 40% పెంచేసేయండి. సేమ్ దీన్ని కూడా ఇక్కడ సైడ్కి వచ్చేసి క్రాపింగ్ మీద ట్యాప్ చేసి మొత్తం దీన్ని కూడా ఒక 40% పెంచేసేయండి. పెంచేసి ఎందుకంటే అది మనకి ఇందులో కరెక్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లోకి సెట్ అయిపోతుంది అన్నమాట, మనకి యాడ్ చేసినట్టు ఉండదు. వచ్చేసేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే మనకి ఇవైతే యాడ్ అయిపోయినాయి కదా. యాడ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇన్ యామినేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసుకొని ఇన్ యామినేషన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత మనకి సైడ్ ఆఫ్ లెఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, మనకి 1.5 వరకు కింద టైమింగ్ అనమాట, అది అంత స్లోగా వస్తుంది అనమాట. 1.5 పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ దీన్ని కూడా అంతే ఇన్ యామినేషన్లోకి వెళ్ళేసి సైడ్ ఆఫ్ రైట్ నుంచి పెట్టుకోవాలి. ఇది రైట్ నుంచి వస్తుంది అనమాట. మనకి వచ్చేసిన తర్వాత దీన్ని 1.5 వరకు దీన్ని పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చూడండి. మనకి ఈ రెండు సైడ్లకి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ యొక్క ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ వన్. నేనైతే ఒక ఫోటోని యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, ఈ ఫోటోని యాడ్ చేసుకున్నా కదా, ఈ ఫోటోని ఇక్కడ మిడిల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఏం చేస్తారంటే, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత దీన్ని కూడా ఫెదర్ అనేది దీన్ని ఒక 30% పెట్టుకోండి. ఫెదర్ అంటే ఏంటంటే, మనకి ఫోటో అనేది కరెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ అయితే చేసేసేయండి. ఇలా స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కూడా ఇన్ యానిమేషన్ అనేది సెట్ చేయాలి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. వేసేసిన తర్వాత ఇక్కడ మనకి పాప్ ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎంత పెడతా అంటే
ఒక 2%, 2 వరకు పెట్టండి. 2 టైమింగ్ అనమాట. 2 వరకు పెడితే మనకి ఇంకా కొంచెం స్లోగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏది చూడండి. సో మనకి ఫస్ట్ అది వచ్చేసిన తర్వాత పోతురాజులు వస్తారనమాట అలా. సో ఇది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి సో మీకు ఇంకొక పిక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోండి మనకి కాల్ మొత్తం ఇది నాకు సంథింగ్ తెలీదు. సో ఈ పిక్ అనేది కొంచెం చిన్నగా వేసుకోండి. చిన్నగా వేసుకొని కరెక్ట్ ఇక్కడ చూసుకొని ఇక్కడ మిడిల్లో అయితే సెట్ అయితే చేయండి. ఇక్కడ కింద కరెక్ట్ మిడిల్లో సెట్ చేసేసేయండి. సెట్ చేసేసి దీన్ని ఇంకా ఇలానే వదిలేసేయాలి. వదిలేసి దీన్ని వీడియో లెంత్ ఎంతో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ చేసేసేయండి. ఇలా స్క్రాల్ చేసేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మనకి ఒక గల్లు బోనాలు ఎత్తుకున్న పిక్ అయితే ఇస్తాను. సో ఈ పిక్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకోండి. చిన్నగా వేసుకొని కొంచెం ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ కార్నర్లో ఇలా సెట్ చేయండి. సెట్ చేసేసి దీన్ని కూడా క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో కొంచెం కింద క్రాప్ చేసేసి దీన్ని కూడా ఫెదర్ అనేది ఒక 40% అయితే పెంచేసేయండి. పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ దీన్ని కూడా ఇక్కడ మన పక్కన 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ లేయర్ చేసేసి సో డబుల్ అవుతుంది తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఈ పిక్స్ని కూడా స్క్రాల్ చేసేసేయండి కింద. సో ఇలా స్క్రాల్ చేసేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకోండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత వీటి కూడా ఇన్యామినేషన్ అనేది సెట్ చేయాలి. సో ఏం లేదు ఇన్యామినేషన్లోకి వెళ్ళేసిన తర్వాత దీన్ని కూడా మనకి దీన్ని ఎట్లా అంటే అప్ డౌన్ అనమాట. దీని పైనుంచి రావాలి మనకి సైడ్ అవుట్ డౌన్ ఉంటుంది. సో పైనుంచి వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఇది. సో ఇలా పైనుంచి సెట్ చేసుకొని దీన్ని కూడా ఏంటంటే 1.5 వరకు పెట్టుకోండి టైమింగ్. సో దాని కింది ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఇన్యామినేషన్లోకి వెళ్ళేసి ఇది మనకి అప్ నుంచి అనమాట. సో 1.5 దీన్ని కూడా పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చి ఒకసారి కొంచెం ప్లే చేసి చూడండి. సో ఇలా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మనకి బోనాల పండుగ ఫెస్టివల్ మనకి శుభాకాంక్షలు చెప్తూ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, టెక్స్ట్ పిఎన్జీ. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని సో దీని ఇక్కడ పైన మనకి మిడిల్లో వచ్చేటట్టు కరెక్ట్ సెట్ చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసేయండి. ఇలా సెట్ చేసేసి దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కింద స్క్రోల్ అయితే చేసేసేయండి ఇలా. సో ఇలా స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఓవర్ లేయర్ అని కనిపిస్తుంది కదా మనకి. సో ఓవర్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి కొన్ని చెంకి లాంటివి మనకి పార్టీ ఫెస్టివల్స్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఓవర్లేయర్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకి గెట్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి అవి వస్తాయి. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు యాడ్ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి ఇది చూసుకోండి, థర్డ్ మెరుపులు అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకుంటూ చూసుకొని ఇక్కడ యాడ్ అయిపోయింది ఆటోమేటికల్గా. సో ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ఓవర్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ ఇంకొకటి అంటే డిఫరెంట్ మనకి నచ్చినాయి అన్నట్టు మీకు ఎలా ఇవైతే నేను మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక చూసుకోండి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసేసిన. సో మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ ఇంకొకటి అయితే యాడ్ చేస్తున్నా. సో మీకు నచ్చినట్టు అయితే సెట్ చేసేసుకోండి. సో ఇలా అయితే సెట్ అయితే చేసేస్తున్నా చూసుకోండి. సో అయిపోయింది. సో ఇలా అయితే సెట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ లాస్ట్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో మనకి పోతురాజులు ఉంది కదా, పోతురాజుల పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ యానిమేషన్ ఉంది కదా, యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఫ్లిక్కర్ అని ఉంది కదా, ఫ్లిక్కర్ పైన ట్యాప్ చేయండి. ఎందుకంటే మనకి పోతురాజులు అనేది మనకి ఇట్లా వచ్చుకుంటే వెళ్ళిపోతున్నట్టు ఉండాలి. ఫ్లిక్కర్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసాం కదా. సో ఇక్కడ చూసుకొని ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనం సాంగ్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సో సాంగ్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే మీ సాంగ్ లింక్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇందులో సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో సాంగ్ కూడా యాడ్ అయితే చేసేసాను. సో ఒక్కసారి మన వీడియో ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేసి చూద్దాము. సో గైస్ నేనైతే ఫుల్ సాంగ్తో ప్లే చేస్తలేను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి ఫుల్ సాంగ్తో అయితే ప్లే అయితే చేస్తలేను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి వీడియో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ 1:, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోండి 180pm హెచ్డి అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 frames పెట్టుకోండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ వీడియో చూస్తారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.